కొన్ని మెరికలు వేసేందుకు మనం తీసుకుందాం ఇట్లా డెకరేషన్కు. ఇప్పుడు ఇటు పెట్టేసుకుంటున్నా. ఈ స్టవ్ బంద్ చేసిన ముందు పెట్టు మంచి చూపిస్తున్నా. ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక 4-5 దంచేసుకోండి. చక్కెరతోటి దంచింది ఒక 5 దాకా దంచుతారంటే పచ్చకర్పూరం కొద్దిగా ఎందుకంటే మనం ప్రసాదం అంటే గుళ్ళె ప్రసాదం లెక్క రావాలంటే ఇది వెయ్యండి. అట్లనే సేమ్ వస్తుంది. కొంచెం చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఉడికింది గుళ్ళె పెట్టేటట్టు ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. మనము దేవునికి అని చేసినప్పుడు దేవుని మనకు అట్లనే వస్తుంది. ఇగో ఇట్లా ఈ రకంగా చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఇంకా ఈ రకంగా ఉన్నప్పుడు మీరు దించుకోండి. గట్టిగా అవుతుంది కాబట్టి రెడీ. చూడండి సూపర్ బాగుంది. బంద్ చేసుకుంటున్నా. చూడండి బంద్ చేసిన. రెడీ. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపేది వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఇట్లా చక్కెర పొంగల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని టెన్షన్ పడుతుంటారు. పూజలు పెట్టుకుంటారు. అమ్మాయిలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఇంకా ఆగమవుతారు. అది విషయం. ఈ ప్రాసెస్ పక్క చూసి చేసుకుంటే బాగుంటుంది. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో ఏంటంటే చక్కెర పొంగల్ అంటే ఎట్లా చేస్తా అన్నది ఇప్పుడైతే మనము ఏంటంటే వరలక్ష్మి వ్రతం అయితే ఉన్నది కదా. ఇక ఏంటంటే చేస్తే మన వాళ్ళందరూ చేసుకుంటారు. ఇది టేస్ట్ అయితే లెవెల్ ఉంటుంది. మనము ఏంటంటే ప్రసాదాలు ఇక అన్నీ ఉన్నాయి మన దాంట్లో. కానీ ఇక వీలైనవి చేస్తున్నా. ఎందుకంటే మన వినాయక చవితి దాకా చేసుకుందాం. మనం ఏంటంటే వినాయకుడిని పెట్టుకుందాక ప్రతిది ఉడక మోదకాళ్ళైనా ఎవ్వైనా ఆయనకి ఇష్టమున్న పదార్థాలు ఉడక. భోజన ప్రియుడు కదా మన వినాయకుడు. భోజనము అంటే ఆయనకి ఇష్టం, మన గుడికి ఇష్టపడాలి. అది విషయం. భోజన ప్రియుడు. వినాయక చవితి కూడా వస్తుంది. అన్ని పండుగలేనే మమ్మీ మనకి. అన్ని పండుగ, వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి, అన్ని పండుగలు వస్తున్నాయి. ఇటువంటి మంచి మంచి ప్రసాదాలతో అయితే మమ్మీ మీ ముందుకు వస్తా అంటుంది. వస్తుంది కూడా, చేస్తా. ఏంటంటే మీ ముందు పెడతా ఎంత వీలైతే అంత. నాకైతే అన్ని ప్రసాదాలు వస్తాయి. ఇక ఎంత వీలైతే అంత నేను చేసి పెడతా. మీకైతే అప్ప చెప్తా. ఇప్పుడు ఏం ప్రసాదం చేస్తున్నావు చెప్పలేవేమో? చక్కెర పొంగల్. చక్కెర పొంగల్ మన గుళ్ళ పెడతారు. ప్రసాదం గుళ్ళ పెడతారు. మనం వేసుకుంటాం ఎప్పుడెప్పుడు. సూపర్ ఉంటది టేస్ట్. మమ్మీ కూడా బాగా పెసరపప్పు అన్ని వేసుకుంటాం కాబట్టి అన్ని కమ్మతాను. మా చక్కెర పొంగల్ అంటే పెసరపప్పుతోటి బెల్లపన్నం కూడా వేసినాం మనము. ఇది చక్కెర పొంగల్. దీని ప్రాసెస్ వేరే ఉంటుంది. కొద్దిగా షుగర్, కొద్దిగా బెల్లం తోటి వేస్తున్నా. షుగర్ కొద్దిగా బెల్లం. ఇక లాస్ట్ దాకా చూడాలి. ఇప్పుడు చెప్తే అలా కాయ అర్థం అవుతుంది కావచ్చు. నేను చేసే రెసిపీ ఏ టైంలో ఎట్లా చేసిన అది చూడండి. మీరు చూస్తే తెలుస్తుంది. మంచిగా వేసుకుందాం. మంచిగానే ప్రసాదాలు దేవుని కుదించుకుందాం, తిందాం. ఒకసారి అరుచుకుంటా. అందరికీ నమస్తే. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఇక మంచి మంచి ప్రసాదాలతోటి మీ ముందుకు వస్తున్నా. ఇక ఏంటంటే మీతోటి నేనున్నా, మీరు నా వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళ నేనున్నా. అంతే. ఇది విషయం. ఇష్టపడుతున్నారు. మమ్మీ కామెంట్ కూడా చేస్తున్నారు. మంచి మంచి కామెంట్లు వస్తున్నాయి. బాగా చేస్తున్నారు అంటే మేము చేస్తున్నాం, మంచిగా మంచి రిప్లై ఇస్తుంటాం. మంచిగా నాకు మంచిగా రిసీవ్ చేసుకుంటారు. మిమ్మల్ని కూడా మంచిగా రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నా. ఏ టైంలో అయినా కానీ ఎక్కడైనా కానీ రిసీవ్ చేసుకుంటాం. మీరు కలిస్తే కంపల్సరీ మాట్లాడేది. నవ్వుతుండ్రు. నేను బండి మీద ఇవాళ నేను వాకింగ్కి వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి నవ్వుతుంది. ఇక ఆగలేను. ఆమె ఇక ఏ పనికి వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, జాబ్కి వెళ్తుందో తెలియదు. ఇక మాట్లాడిస్తాం అనుకున్నా కానీ వీలు కాలేదు.
అది విషయం నవ్వంగానే ఏర్పడుతుంది ఇప్పుడు అంతకుముందు ఏర్పడకపోతుంది నవ్వుతారు మమ్మీని చూసి నవ్వుతారు వీడియో చూస్తారని కంపల్సరీ మమ్మీ నవ్వంగానే వీడియో చూస్తారని అనుకుంటది కొందరు వచ్చి మాట్లాడతారు కొందరు మాట పడతారు మమ్మీ నేను బండి మీద పోతున్నా కాబట్టి ఆమె ఆగిపోలేదు అంతే ఆపుకోలేదు ఇక ఆమె వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోయినా అంతే విషయం మాట్లాడిస్తే మమ్మీ హ్యాపీగా ఫీల్ అవుతాం మేము మాట్లాడియుర్రి సంతోషం బాగా సంతోషం ఇక ఏంటంటే మనం మంచిగా అయితే చేసుకుందాము ఈ ప్రసాదాలు ఇదంతా ప్రాసెస్ చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ మర్చిపోతావు అనుకున్నది మర్చిపోను కదా మంచి మాటనా మర్చిపోతే వాళ్ళు నన్ను అంటారు అడగలేవేంది తేజ అని అడుగుతుండ్రు నేను కూడా చెప్తున్నా ఎందుకంటే అలా అడుగుతుండ్రు నువ్వు అడుగుతున్నావు ఏంటంటే మన విధానంతో మనము ఎట్లుంటాం అన్నది మన విధానంతో మనం ఉండాలి కానీ ఏంటంటే మనము ఒక బుర్జల తామర పువ్వు మొలిస్తే ఆ తామర పువ్వు అనేది బుర్జ అని అనిపిస్తుందా తామర పువ్వు లాగానే ఉంటుంది మనం మనలాగానే ఉండాలి ఎప్పుడు కూడా ఈలలాగా అల్లాగా పరిస్థితులు బట్టి ఇట్లా మారుతాం అన్నట్టు ఉండదు ఇక ఏంటంటే ఏంటంటే మనం మారుస్తాం మనం మనము ఏంటంటే మనం ఉండే విధానం అట్లా ఉన్నోళ్ళు వ్యక్తిత్వం అన్నది మారదు తామర పువ్వుతో సమానంతో ఉంటారు ఏంటంటే ఆ బురజ కావచ్చు కానీ తామర పువ్వు అన్నది మెరుస్తుంది ఇప్పుడు తీపి అన్నది ఒక తేనె తిట్టలాగా ఉంటుంది ఉంటే చేదు ఉంటుంది కావచ్చు చేదు ఉన్నా కూడా తేనెనే ఉంటుంది కొంచెం చేదు వచ్చినా కూడా తేనెలాగానే ఉంటుంది అది మనము ఉండే విధానం వాళ్ళు ఉండే విధానమే ఉంటారు వాళ్ళు చేంజ్ కారు వాళ్ళు ఎంత గరీబ్ రాని వాళ్ళ పరిస్థితులు ఏమన్నా రాని ఎట్లన్నా రాని వాళ్ళు గొప్ప మనుషులు మా పద్ధతే ఉంటుంది పద్ధతి లేని మనుషులు ఎన్ని మాట్లాడతారు వాళ్ళతో మనము ఎక్కువ మాట్లాడద్దు ఇది విషయం ఎందుకంటే ఎక్కువ మాట్లాడినామనుకో మనం చిల్లర అవుతాము ఇక వాళ్ళు పద్ధతి తప్పిన వాళ్ళు ఉంటారు అనుకో వాళ్ళు కొంచెము ఇక సపరేట్ సైలెంట్గా అండి మీరు విషయం ఇది మన విధానంలో మనం ఉందాం ఇది విషయం ఇక మీ విధానంలో మీరు ఉండుర్రి ఇక నేను చెప్తున్నా అట్లాంటి మనుషులు మీరు కలుస్తారనుకో మీ విధానం మీ తామర పువ్వు ఏంటంటే బురదల తామర పువ్వు ఎంత మొలిచినట్టు ఉంటారో మీరు అట్లా ఉండుర్రి అట్లా ఉండి ఇక మీరు సమస్యలను అయితే ఎదుర్కోర్రి ఇది విషయం సూపర్ మంచి మాట నాకు నచ్చింది మీకు కూడా నచ్చితేనైతే లైక్ చేయుర్రి నచ్చింది మమ్మీ నచ్చింది మరి బురదల తామర పువ్వు ఉంటుంది ఎంత బాగా మొలుస్తుంది అది ఆ బురద అని అనిపిస్తుందా అనిపించది ఆ తామర పువ్వును చూస్తే తెంపుకోవాలనిపిస్తుంది తెల్లగా మంచిగా ఇక తామర పువ్వు అంటే తామర పువ్వు లాగా సరస్వతి దేవి లాగా మీరు మెరుగుండ్రి ఎందుకంటే ప్రసాదంతో ఆ విషయం చెప్పిన సరస్వతిని మిమ్మల్ని చెప్పిన అంతే ఊహించుకొని చెప్పిన ప్రసాదం చేస్తున్నా బట్టే చెప్పిన సరస్వతి అమ్మది చెప్పిన చూపెడదామా మమ్మీ ఏమేం కావాలో ఏమేం కావాలో చెప్తావా చక్కెర పొంగలి చెప్తా గుళ్ళ ప్రసాదం లెక్క వేస్తుంది మమ్మీ బెల్లం మనం పాత బెల్లం తింటే తీసుకోరి నేను పాత బెల్లమే తీసుకున్నాను కొంచెం బ్లాక్ ఉంటే మంచిగా వస్తుంది చక్కెర పొంగల్ అన్నది కలర్ ఫుల్ వస్తుంది ఎందుకంటే నాకు పాత బెల్లం కొంచెం ఉన్నది కాబట్టి నేను తీసుకునగలిగినది ఇగో పెసరపప్పు హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ తీసుకోరు ఇది వేయించుకుందాం హాఫ్ కప్ కంటే మనం రైస్ ఈ కప్పు తీసుకుందాం హాఫ్ కప్ తీసుకున్నావు పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నా ఇది కప్పు రైస్ కప్పు చూడండి ఒక కప్పు రైస్ హాఫ్ కప్పు పెసరపప్పు మీరు అట్లా తీసుకోండి నేను బెల్లం గుడక కొలత చెప్తా ఇగో ఇవైతే అది కిస్మిస్లు చక్కెర బెల్లం వేస్తున్నావు చక్కెర ఎందుకంటే ఇది కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇష్టం ఇక మీరు ఇక కుడకలు మీరు పచ్చి కుడకలు ఉన్నా కానీ వేసుకోండి గొలుచుకుని వేసుకోవచ్చు ఎండిన కుడకలు అయితే నేను వేస్తున్నా కాజు ఇగో ఇలాచి పౌడర్ అయితే పట్టి పెట్టుకున్న చక్కెర వేసి ఇక పచ్చకర్పూరం మన కొద్దిగా బాగా ఫ్లేవర్ వస్తుంది మనం దేవుని ప్రసాదము చేతిన్నట్టు ఉంటుంది నెయ్యి బెల్లం ఇంతనే అడిగి వేసుకుందాం ఎట్లా వేసుకుందాం అన్నది ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను అందుకని ఇక బెల్లము నేను వేసేటప్పుడు చెప్తాను అన్ని కొలతలు పక్క కొలతలతో చూపిస్తా లాస్ట్ దాకా చూస్తేనే అర్థమవుతుంది మీకు లాస్ట్ దాకా చూడకపోతే ఇది ఎట్లా వేసింది ఏం వేసింది అని మీరు అనుకుంటారు ఇది విషయం ఇక ఏంటంటే ఇవి ప్రాసెస్ అయితే మీరు చూపించిన ఇప్పుడు ఇక మనం అయితే పప్పు అయితే వేయించుకుందాం వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పెసరపప్పు వేయించుకుందాం ఫస్ట్ వేయించుకున్నాక మన బియ్యము పెసరపప్పు ఎట్లా కడుక్కుందాం అన్నది చూపిస్తుంది దాన్ని కదా నూనె ఏమేలే ఎందుకంటే కడుక్కునేది ఉన్నది కాబట్టి కొంచెము గోల్డ్ కలర్ వచ్చేదాకా ఎంచుకుందాం మంచిగా ఎగాలి ఎగితేనే టేస్ట్ బాగా వస్తుంది చక్కెర పొంగల్ అంటే
అంత బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. మనం పప్పు మాడనియద్దు, సన్న మంట మీద వేయించుకుందాం. ఇది వేయించుకున్నాం, సన్న మంట పెట్టి మనం ఇట్లా వేయించుకునేది చూడండి. ఇగో తెల్ల తెల్లబడుతుంది కూడా పప్పు వేగినట్టుగా, గోల్డ్ కలరు, కొంచెం గోల్డ్ కలర్ వస్తుంది చూడు. సన్న మంట మిని ఇగో స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఎర్రగా వేయించుకోవాలి, ఎర్రగా గోల్డ్ కలర్ స్మెల్ కూడా వస్తుంది, వేగినట్టు స్మెల్ వస్తుంది. ఇట్లా గోల్డ్ కలర్లో మంచిగా వేయించుకోవాలి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చింది కదా, స్టవ్ బంద్ చేసుకుంటున్నాం. ఈ రకంగా స్మెల్ వచ్చి వేసుకోవాలి. ఈ బుక్కచ్చు అంత బాగుంటుంది. ఈ కప్పు రైస్, వాటర్ పోసి కడుక్కుందాం ఒకసారి. కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి నానబెట్టద్దు. కుక్కర్లో చేయకపోతే ఒక అర్ధగంట సేపు నానబెట్టుండ్రి రైసుని, పప్పు ఒక అర్ధగంట సేపు నానబెట్టుండ్రి. కుక్కర్లో వేయకపోతే, కుక్కర్లో వేస్తారనుకో పప్పు 2 నానబెట్టుండ్రి ఒక అర్ధగంట సేపు. నేను పప్పు వేయించిన కదా గరం, ఇట్లా కడుక్కోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కొని మనం నీళ్ళు ఎంత పోసుకుంటున్నామన్నా నేను కొలత కూడా చెప్తాను. పప్పు ఇట్లా వేగిందనుకో టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ ఒకసారి అడుగుతాం, ఇట్లా కడుక్కోవాలి. అప్పుడు గరం ఉన్నదని చేతికి మంచిగా కడుక్కోవాలి. ఏంటంటే మనం పప్పు ఉడక కడుక్కున్నట్టయితుంది, రైస్ ఉడక కడుక్కున్నట్టయితుంది. 2 కడుక్కొని పెట్టేసుకునేది నేను చెప్తాను. సరే, కొలతలతో కూడా చెప్తాం. వాటర్ కొలత కూడా చెప్పి మంచిగా ఎగితేనే టేస్ట్ బాగా వస్తుంది చక్కెర పొంగల్ అన్నది. ఇప్పుడు నేను పప్పు 1/2 కప్పుని, రైస్ 1 కప్పు ఈ కప్ తోటి వేసిన కదా. ఇప్పుడు నేను కొలత చెప్తున్నా, వాటర్ కొలత. ఎందుకంటే చేయాలని అమ్మాయిని గుర్తుపెట్టుకొని చెప్తున్నా. మనము ఏంటంటే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటాము. ఇప్పుడు పూజలు అయితే బాగా 2 పోసిన, 3, 4. మీకు కొలతలు కరెక్ట్ చెప్తేనే మీకు అర్థమవుతుందని. ఇక కొలతలు అడుగుతారు మీరు, కొలతలు అడిగితే ఇక నేను చెప్పాలి కదా. మూత పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్లు అయినాక చూద్దాం. 3 విజిల్లు అయినాక మనము ఎట్లా వస్తుంది అన్నది చూస్తాం. బెల్లం ఇల్లు వేసుకుంటున్నా నేను, కరిగించుకుంటా. ఇట్లా తీసుకున్నా కదా రైస్, ఈ రకంగా 1 కప్ వేసిన, ఇంకొక 1/2 కప్ వేస్తాం. 1/2 వేస్తున్నా చూడండి. 1/2 కప్, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు బెల్లం, ఇక కప్పున్నర బెల్లం, కప్పున్నర వేసి, ఇక ఒక 1/2 కప్పు చక్కెర వేసుకుందాం. షుగర్ మొత్తం 2 కప్పులు. ఇక బెల్లం షుగర్ కలిపి 2 కప్పులు. మమ్మీ ఫస్ట్ నుంచి కూడా ఇదే కప్పు వాడుతుంది, ఇదే కప్పు వాడుతున్నా. ఇక నేను బియ్యం కదే, పప్పు కదే, వాటర్ కదే. ఇప్పుడు మీకు బెల్లం ఉడికే ఇదే. ఇవన్నీ మీకు కొలతలు కరెక్ట్ చెప్తున్నా, మీరు కన్ఫ్యూజ్ కాకుండ్రి. లాస్ట్ దాకా చూడండి, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది మనం ఎట్లా చేసినాం, ఏం చేసినాం అన్నది. ఇక వాటర్ పోస్తున్నా చూడండి. వాటర్ కూడా ఎంత, 1 కప్పు వాటర్ పోస్తున్నా. కరిగించుకుందాం మనం. ఇక ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుంటా నేను. ఇక నీటైతే పెట్టేస్తున్నా చూడండి. ఈ 2 స్టవ్లు ముట్టిండ్రి. ఏంటంటే పటాపట అయిపోవాలి పని మాత్రం. ఇక మనము పూజలు మీద ఉంటుంది కదా, మనకి ఎట్లా కావాలన్నది పని మనం ఎట్లా సేఫ్ చేసుకోవాలన్నది ఆలోచించుర్రి. ఏంటంటే మనకు అలసిపోయి నీరసంతో చేయకూర్రి. మంచిగా హెల్దీగుండి, కొబ్బరి నీళ్ళు తాగుండ్రి, మంచిగా ఏదైనా పాలు తాగుండ్రి, పండ్లు తినుండ్రి, తిని చేసుకోండి పూజ. ఇప్పుడైతే కరిగిస్తాం. ఇది కరిగించినాక మనం అడబోసుకుందాం. పాకం అట్లా ఏం రావాల్సిన అవసరం ఏం లేదు, కరిగించుకుంటే అయిపోతుంది. పాకం ఏం అవసరం లేదు అంత. ఇది ఉడికినాక మనం ఎట్లా చేస్తానని పర్ఫెక్ట్ చూడండి. ఒకసారి చూపెట్టాలకు ఇట్లా కరిగింది. మొత్తం కరిగినాక మనం బంద్ చేసుకోవాలి. ఆనకం రావాలని ఏం లేదు, ఇట్లా మొత్తం కరగాలి. ఇది అడబోసుకొని అన్నంలో వేసుకునేది చూపిస్తాను నేను. ఇక బంద్ చేస్తామా. ఇట్లా ఉడికిందో చూపిస్తా. కొంచెము మనం పోసిన దానికి కొద్దిగా మెత్తగా, కొద్దిగా ఇట్లా అన్నీ ఉంటుంది, కొద్దిగా నలుపుంది. బాగా మెత్తగా కలపద్దు, ఇంతే.
మనకు ఏంటంటే చక్కెర పొంగల్ అంటే పప్పు ఇవన్నీతోటి కమ్మగా వస్తుంది అన్నం. నేను అడపోసుకుంటా ఇక ఇది బెల్లంది అడపోసుకుంటా. ఓన్లీ కరిగింది అంతే అంతే. మరి నానకం బట్టి ఇదేమో మరి ఏందని అనుకున్నారు. ఇక నేనైతే అన్నీ కరెక్ట్ చెప్తున్నా మీకు. ఇది కరిగిచ్చిన అంతే. ఇక కరిగిచ్చి మనము ఇలా ఏదన్నా డస్ట్ లాగా ఉంటే మనము బెల్లం అంటే అప్పుడు కొంచెం డస్ట్ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇలా పోసేసి మనం తర్వాత ఉడికించుకుందాం. ఎంత వచ్చింది చూడు చూపిస్తుంది. ఇక ఆడే పోస్తే ఇట్లా వచ్చింది. మనం అట్లే పోస్తే ఎట్లుంటుంది, మంచిగా ఉండదు. తీసేసుకుందాం. ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించుకుంటున్నా, ఎందుకంటే గాడిపోవాలంటే స్టవ్ బంద్ చేసిన. మనమైతే కుక్కర్ మూత తీయరాదు కదా మనకు. ఉడకాలి, మంచిగా ఉడకాలి, దగ్గర రావాలి. కొద్దిగా నెయ్యి వేసుకుందాం మనం. ఇప్పుడు ఒక స్పూన్ వేస్తున్నా నెయ్యి. ఒక స్పూన్ వేసిన. కమ్మ వస్తుంది. ఇట్లా వేసి ఉడకనిగా మంట ఎక్కువనే పెట్టుకున్నాను నేను. అయితే స్టవ్ ముట్టించుకున్నా. ఇప్పుడు ఇటు పెడతాను. ఇప్పుడు మనము ఏ డ్రై ఫ్రూట్స్ మనం ఏమేమి వేసుకోవాలనుకున్నది మన ఇష్టం. ఇక ఏదేది వేద్దామన్నది. నేనైతే నెయ్యి వేసుకుంటే ఇప్పుడు చూడండి. 2 టీ స్పూన్లు వేస్తున్నాను నెయ్యి. ఇవి గోలెతందుకు గర వేసుకుంటున్నాం. మీరు ఎన్ని వేసుకుంటారు మీ ఇష్టం. ఇది ఎన్ని వేసుకోవచ్చు మీకు నచ్చినవి. కుడకలు తొందరగా ఎగాయి. ఫస్ట్ వేసుకోరు కుడకలు. కుడకలు అన్నం వస్తే ఎంత కమ్మ అనిపిస్తుందో. ఇట్లా టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యానికి అయితే మంచిది. వేసుకోవాలి. ఎన్ని వేసుకున్నా మీ ఇష్టం. ఇక డ్రై ఫ్రూట్స్ అన్నది మీ ఇష్టం. ఇది మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఈ కిస్మిస్లు కన్నా మంట మీద వేసుకోండి, ఎందుకంటే మాడనియద్దు. కొన్ని మెరికలు వేసేందుకు మనం తీసుకుందాం ఇట్లా డెకరేషన్కు. ఇప్పుడు ఇటు పెట్టేసుకుంటున్నా. ఈ స్టవ్ బంద్ చేసిన ముందు పెట్టు మంచి చూపిస్తుంది. ఇలా వేసేసుకున్నాను. ఇప్పుడు ఇలాచి పౌడర్ ఒక 4-5 దంచేసుకోండి. చక్కెరతోటి దంచింది. ఒక 5 దాకా దంచుతారంటే పచ్చకర్పూరం కొద్దిగా కొద్దిగా, ఎందుకంటే మనం ప్రసాదం అంటే గుళ్ళె ప్రసాదం లెక్క రావాలంటే ఇది వెయ్యండి. అట్లనే సేమ్ వస్తుంది. కొంచెం చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఉడికింది గుళ్ళె పెట్టేటట్టు. గుళ్ళె పెట్టేటట్టు ఆ ఫ్లేవర్ వస్తుంది. ఫ్లేవర్ వస్తుంది, స్మెల్ వస్తుంది. ఏ మనము దేవునికి అని చేసినప్పుడు దేవుని మనకు అట్లనే వస్తుంది. ఇట్లా ఈ రకంగా చల్లగా అయితే గట్టిగా అవుతుంది. ఇంకా ఈ రకంగా ఉన్నప్పుడు మీరు దించుకోండి, గట్టిగా అవుతుంది కాబట్టి. రెడీ చూడండి. సూపర్ బాగుంది. బంద్ చేసుకుంటున్నా చూడండి. బంద్ చేసిన. రెడీ. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఎందుకంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ పంపేది వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఇట్లా చక్కెర పొంగల్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని టెన్షన్ పడుతుంటారు. పూజలు పెట్టుకుంటారు. అమ్మాయిలు ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే ఇంకా ఆగమవుతారు. అది విషయం. ఈ ప్రాసెస్ పక్క చూసి చేసుకుంటే బాగుంటుంది. చక్కెర పొంగలి వరలక్ష్మి వ్రతాలు అయితే వస్తున్నాయి కదా. వరలక్ష్మి వ్రతం ఎల్లుండే మమ్మీ వేసేసింది. మీరు వేసుకుంటారని ముందే వేసేసింది మమ్మీ.
పండగ రోజు కూడా చేస్తుంది. ఎవడు ఎంత మన బాగా వీడియోలో చూస్తారు మళ్ళీ చేయలేరా అమ్మ మరి అని అనుకుంటారని నేను అర్జెంటుగా చేసేసిన. చేయరాని అమ్మాయిని మళ్ళీ మన వీడియోలో లేదు అని చెప్తే ఏమో అది ఉన్నదని చెప్పచ్చు నాకు. అవును, మన దాంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ చేస్తుంది మమ్మీ, అన్ని రకాల స్వీట్స్, అన్ని కర్రీస్ అన్నీ చేస్తుంది. కాలుతుంది, వేడి వేడి బాగుంటుంది, బెల్లం కదా మస్తు వేడి ఉంటుంది. కాలుతుంది, మీరు కూడా కాలుతుందని స్వీట్ ఏ స్వీట్ అయినా కానీ జాగ్రత్తగా తినండి. అమృతం, అమృతం అంటే అమృతం. సూపర్ చేసినవి మమ్మీ. గుళ్ళ పెట్టినట్టే ఉంది ప్రసాదం. మనము గుడికి వెళ్తే పెడతారు కదా, అట్లనే టేస్ట్ వచ్చింది. సూపర్. ఆ పచ్చ కర్పూరం అనేది వేసింది కదా మమ్మీ, అది చిటికెడు వేస్తుంది కానీ అదైతే వస్తుంది ఫ్లేవర్ బాగా. ప్రసాదంలా వేస్తారు. నేను కూడా గుడిలో ప్రసాదం లాగా రావాలంటే పచ్చ కర్పూరం కొంచెం వేసుకోరు బాగా కాదు, కొంచెం చిటికెడంత. అమృతం, అమృతం అనే అనొచ్చు, అంత బాగా చేసింది. స్వీట్ మస్తు అంటే వస్తుంది. స్వీట్ లవర్ని నేను, ఇష్టం బాగా. స్వీట్స్ ఇష్టపడతాను నేను. మీరు కూడా ఇష్టపడతారా స్వీట్స్? చెప్పుర్రి. సూపర్ చేసినవి, మస్తు అంటే మస్తు ఉంది. వెంటనే వేసుకోర్రి, చేసుకొని ఎట్లుందో మాకు కామెంట్ చేసి చెప్పుర్రి. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు మీరు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఉండాలి అందరికీ, మీకు ఉండాలి, మాకు ఉండాలి, అందరికీ ఉండాలి. సూపర్, బాగా చేసినవి మమ్మీ, మస్తు చేసినవి. సూపర్. అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చూపెట్టినావు కదా. కొలతలతో చూపించిన, కొలతలు అన్నీ కరెక్ట్గా పడ్డాయి, కొలతలు కరెక్ట్గా చెప్పింది మమ్మీ. మస్తుంది. చేసుకొని నచ్చితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇటువంటి మంచి మంచి ప్రసాదాలతోటి మీ ముందు ఉంటాం. అన్ని పండాలే మనకి, పండాలన్నీ మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం. మంచి మంచి ఫుడ్, ఇప్పుడు మనకి వినాయక చవితి అన్నీ వస్తున్నాయి కదా, మంచి ఫుడ్ తోటి మంచి ప్రసాదాలతోటి మీ ముందు ఉంటుంది మమ్మీ. ఎప్పుడు ఉంటాం, మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందు ఉంటాము.